ఓ సంబంధం చూసినమా, పిల్లగాడు ఓకే అనిపించుకున్నామా, పూలు పండ్లు చేసినమా, లగ్గం కోట వేసుకున్నామా, పత్రికలు కొట్టించినమా, నపరిన్ని ఊర్లు గుత్తబట్టి కారెట్లు వంచినమా, పెండ్లినాడు పిల్లగాడిని ఎదుర్కొన్నమా, పందిట్లకు తీసుకొచ్చినమా, లగ్గం చేసినమా, చుట్టాలకింత యాటకూరతోని భోజనాలు పెట్టినమా, భరత్లా డీజే పెట్టి పోరలను ఖుషి చేసినమా, ఆడివిళ్లను అత్తగారింటికి సాగదోలినమా, మరువెల్లికి పోయొచ్చినమా అన్నట్టే ఉంటది పెండ్లి. అది మన సొంటోలకు. కానీ సిరిమంతుల ఇండ్లల్లా లగ్గం అంటే ఎట్లుంటది? ఇగో గిట్లుంటది. ఇద్దరు దోస్తులు, 3 ముళ్ళు, 7 అడుగులు, ఎన్నెలల సంబురం, 100 కోట్ల ఖర్చు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ రాధికల పెళ్లి బొంబాయిలో ధూమ్ధామ్ గా అవుతుంది. జియో సెంటర్ లో 16,000 మంది పడతారట. ఇవాళ లగ్గము, రేపు ఆశీర్వాదు, ఎల్లుండి మంగళ ఉత్సవము. సినిమాలు, ఆటగాళ్లు, పాటగాళ్లు, సెలబ్రిటీలు, బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్దోళ్ళు బగ్గొచ్చిండ్రు. 2500 తీవ్ర వంటలు వండుతున్నారంటే చూడుండ్రిగా. ఏ టైంలో పెళ్లి కార్యం అనుకున్నారో గానీ 7 నెలలకెళ్లి సంబురాలు చాలా అయినాయి. పూల్ పనులు, మైదాక్ పండుగ, గుళ్ళు గోపురాలు తిరుగుడు, సినిమాలతోటి ఆటపాటలు, ఆటగాళ్లు చిన్నగా నడవలే. గుజరాత్ లో ప్రీ వెడ్డింగ్ పెడితే 1200 మంది సెలబ్రిటీలు వచ్చిండ్రు. 100 మంది తోపొండగాలం పెట్టి 500 తీవ్ర వంటలు వండి పెడితే ఫుల్ ఫిదా. ఇక ఇటలీలో ఓ క్రూయిజ్ పడవల 4 రోజులు సంబురాలు చేసిండ్రు. అటెంక బొంబాయిలో 50 జంటల పెళ్లిలు చేసి గిఫ్టులు వంచుడు. పెళ్లి కారట్ కూడా స్పెషలే. ఎండి మండపంలో బంగారు దేవుల విగ్రహాలు పెట్టిండ్రు. వారం కింద సంగీతు హల్దీ కార్యము అదృశానికో రాదుండ్రే. వెనకటి కాలర ముఖేష్ సారు, నీతా అంబానీ మేడము మన్మల్లు మన్మరాలతోటి షికారు చేస్తే సినిమాలంతా సప్పట్లే సప్పట్లు. 1200 కోట్లు ఖర్చు అయిందని, 2000 కోట్లు పెట్టిండ్రని, లేలే 5000 కోట్లని ప్రచారం నడుస్తున్నది. మరి ఏది నిజమో గానీ దేశంలో తోప్ శ్రీమంతుడు ముఖేష్ అంబానీ సార్ కొడుకు లగ్గమంటే ఆ మాత్రం ఉంటది మళ్ళా.